మిత్రులందరికీ నమస్కారం. జర్నలిస్ట్ మిత్రులందరికీ ఈరోజు 20 ఇయర్స్ సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేసుకున్నామంటే ఇది అందరి మన యూనిటీ అని చెప్పుకోవాలి. మనం అందరం కలిసిమెలిసి ఉంటేనే మనం ఇక్కడ దాకా రాగలిగామంటే మనం ఇంకా ఎక్కువ చాలా ఉన్నాయి సాధించాల్సిన విషయాలు. ఇది ఒకటే కాదు, మెడికల్ అనే ఒక విషయం కాదు, ఇంకా హౌసింగ్ ఉంది, చాలా విషయాలు ఉన్నాయి. త్వరలో అవి కూడా మనం అన్ని వాటిస్తారని. సో ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. మన టీఎఫ్జేకి వినంటుగా ఉంటూ మన ముందుకు నడిపిస్తున్నారు. అట్లాగే 2004 సంవత్సరం ఫిలిం న్యూస్ క్యాస్టర్ అసోసియేషన్ స్థాపించినప్పుడు ఓన్లీ 24 మంది ఫ్రెండ్స్ మాత్రమే మనం ఉన్నాము. కానీ మనము ఈరోజు కెపాసిటీ 181, ఇంక్లూడింగ్ ఆల్ ద ఫ్యామిలీ మెంబర్స్ ఆల్ టుగెదర్ కలిపి 481 మంది ఉన్నాం మనం. ఇది మన యొక్క కెపాసిటీ. ఈరోజు 2004లో ఉన్నప్పుడు ఓన్లీ మనం ప్రింట్ అండ్ ఛానల్స్ మాత్రమే ఉన్నాము. ఈరోజు మొత్తం అందరం ఉన్నాం, అంటే వెబ్ ఉన్నాము, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు ఇందులో. అట్లాగే మన కోవిడ్ టైంలో చిరంజీవి గారు మన అసోసియేషన్కి యోధా డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా 50% మనకి వెసులుబాటు కల్పించారు. మనం ఒక్కరికే కాదు, మనతో పాటు మన తల్లిదండ్రులకు కూడా వెసులుబాటు కల్పించారు. నిజంగా మన అందరం ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. అలాగే కోవిడ్ టైంలో మనందరికీ గ్రాసరీస్ అందజేశారు. అలాగే మన జర్నలిస్ట్ అసోసియేషన్ తరపు నుంచి కూడా మనం 2 సార్లు గ్రాసరీ ఇచ్చాము మొత్తం అందరికీ. అది చాలామందికి ఉపయోగపడింది. ఈరోజు మెడికల్ ఇన్సూరెన్స్ వచ్చి ప్రతి పర్సన్కి 10 lakhs రూపీస్, అంటే 5 lakhs మెంబర్కి, 5 lakhs ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తున్నాము. ఇందులో 50% మెంబర్స్ నుంచి తీసుకున్నాం, 50% వచ్చి అసోసియేషన్ భరాయిస్తుంది. అట్లాగే టర్మ్ పాలసీ వచ్చి ప్రతి మెంబర్కి, ఓన్లీ మెంబర్కి 15 lakhs రూపీస్ వర్తిస్తున్నాయి. ఇది పర్ ఇయర్. ఎవరైనా అనుకోని స్థితిలో ఎవరికి ఏం జరగకూడదని కోరుకుందాము, జరిగినప్పుడు వాళ్ళ కుటుంబానికి ఆసరాగా 15 లక్షలు వాళ్ళకి వెళ్తుంది. ఇది ఇంతకుముందు మనం బిఏ రాజు గారికి అందజేయడం జరిగింది. అలాగే ట్రేడ్ గైడ్ లక్ష్మీనారాయణ గారికి కూడా అందజేయడం జరిగింది. ఇకపోతే యాక్సిడెంటల్ పాలసీ 25 lakhs రూపీస్ పర్ పర్సన్. ఎవరికైనా యాక్సిడెంట్ అనుకోని పరిస్థితులు ఏదైనా జరిగితే కనుక వాళ్ళ కుటుంబానికి 25 లక్షలు అందజేయడం జరుగుతుంది. ఇన్ కేస్ ఎవరైనా యాక్సిడెంట్ అయ్యి ఆఫీస్కి కూడా వెళ్ళని స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళ శాలరీలో నుంచి 70% ఆఫ్ శాలరీ 60 months వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇది ప్రీవియస్గా ఒక పర్సన్కి మనము ఇవ్వడం జరిగింది. సో తన పేరేంటి, కిషోర్కి అందజేయడం జరిగింది. కానీ కిషోర్ ఏమన్నాడంటే, సార్ నాకు అవసరం లేదు, ఎవరైనా హెల్త్ కార్డు కట్టలేని వాళ్ళకి నేను హెల్ప్ చేస్తానని చెప్పి ఆ అమౌంట్ని కట్టలేని వాళ్ళకి ఇచ్చాడు. థ్యాంక్ యూ కిషోర్. ఇప్పటివరకు ఈ సంవత్సరం 23-24లో మనకి ఫండ్స్ ఇచ్చిన వాళ్ళు మైత్రి మూవీస్ నవీన్ గారు, రవి గారు, అలాగే సుమా కనకాల గారు ఫెస్టివల్ ఆఫ్ జాయ్ తరపు నుంచి 5 lakhs ఇచ్చారు. అండ్ సాయితరం తేజ్ గారు 4 lakhs ఇచ్చారు. ప్లస్ 1 lakh రూపీ మన తరపున పావులా శ్యామ్లా గారికి అందజేశారు. ఆయన మన అసోసియేషన్ తరపున ఆయన ఇచ్చారు. అట్లాగే మిత్రా శర్మ గారు 2 lakhs, కిన్నబోమరావు గారు 2 lakhs, శివ కంటమనేని గారు 1 lakh, గంగా ఎంటర్టైన్మెంట్స్ మహేష్ రెడ్డి గారు ఒక 1 lakh, హాస్య మూవీస్ 1,11,114, అనుశ్రీ ప్రొడక్షన్స్ వాళ్ళు 1,50,000 ఇచ్చారు. సో టోటల్గా మనకి ఈ సంవత్సరం వచ్చిన ఫండింగ్ 27,61,114. అట్లాగే మెంబర్షిప్ అండ్ ఇన్సూరెన్స్ ద్వారా మన అసోసియేషన్కి, అంటే 50% ఇన్సూరెన్స్ తరపున మనకి మెంబర్స్ నుంచి వచ్చిన అమౌంట్ 22,20,000 రూపాయలు. మొత్తం 49,81,114. ఇది ఈ సంవత్సరం మనకు వచ్చినది. అట్లాగే మొత్తం ఖర్చు అయింది ఈ అసోసియేషన్ 23-24లో మనకు ఖర్చు అయింది 45 లక్షల రూపాయలు. అదర్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ 3,30,000 రూపీస్. ఇవి అసోసియేషన్కి మనకి ఇప్పటివరకు అయినవి. మీ అందరికీ ఒకసారి ఈ 5 సంవత్సరాల్లో అసలు మనం ఎంత ఫండ్ రేస్ చేశాము, ఎంత ఖర్చు పెట్టా అనే విషయం కూడా అందరూ తెలియజేయాలనుకుంటున్నాము. 2019 నుంచి 20 సంవత్సరం వరకు 17 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్కి మనం కడితే, ఇందులో ముఖ్యంగా నేను దిల్ రాజు గారిని అభినందించాలి. అసోసియేషన్కి మనకి ఫండింగ్ కోసం అని చెప్పి రాజుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎంత అవుతుందని అడిగారు. సార్ 17 లక్షల రూపాయలు అవుతుంది సార్ అని చెప్పాం. ఏంటి అందరికీ కలిపా అన్నారు. అవును సార్, ఇమ్మీడియట్గా చెక్ రాసి ఇచ్చారు.
మొత్తం టోటల్ అమౌంట్ ఫస్ట్ ఇయర్ ఆయన ఒక్కరే పే చేశారు మనకి. థ్యాంక్ యూ దిల్రాజు గారు. సో ఈ 17 లక్షల రూపాయల్లో క్లైమ్ పొజిషన్ అంటే 25 మంది క్లైమ్స్ చేసుకున్నారు. అయిన ఖర్చు 11 లక్షల రూపాయలు, 5,000 రూపాయలు. అట్లాగే 2021లో 2,45,000 రూపాయలు, 24,50,000 రూపీస్ మనం ఇన్సూరెన్స్కి పే చేశాము. అందులో క్లైమ్స్ వచ్చింది 14,41,936 రూపాయలు. 21-22లో 26,50,000 రూపాయలు అయింది మనం ఖర్చు చేశాము. దానికి క్లైమ్ వచ్చి 28,05,000 రూపీస్ క్లైమ్స్ వచ్చినాయి. అట్లా 22-23 సంవత్సరంలో 19 లక్షల రూపాయలు మనము ఇన్సూరెన్స్కి పే చేస్తే అందులో క్లైమ్ వచ్చేటప్పటికి 25 లక్షల రూపాయలు, 61,513 రూపాయలు క్లైమ్స్ వచ్చినాయి. ఇది హయ్యెస్ట్ మనము క్లైమ్ రేట్ ఎక్కువ తీసుకుంది. 2021-22లో 28 లక్షల రూపాయలు తీసుకున్నాం క్లైమ్ రేట్. ఎందుకంటే 21లో బిఏ రాజు గారికి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. 22-23 సంవత్సరంలో 15 లక్షలు మన లక్ష్మీనారాయణ గారికి ఇవ్వడం జరిగింది. సో అందుకని క్లైమ్స్ ఎక్కువ వచ్చినాయి ఆ 2 ఇయర్స్లో. అలాగే 23-24 సంవత్సరంలో 24,50,624 రూపాయలు మనము ఇన్సూరెన్స్కి పే చేశాము. క్లైమ్ వచ్చేటప్పటికి 24,94,520 రూపీస్ క్లైమ్స్. ఇది 23-24. ఇప్పుడు ప్రజెంట్ 24-25 సంవత్సరం మనం ఇన్సూరెన్స్ పే చేసింది 45 లక్షల రూపాయలు. సో క్లైమ్స్ ఏం లేవు. సో ఇప్పటి వరకు 2019 నుంచి 2024 ఇప్పుడు ఈ రోజు వరకు మనం అసోసియేషన్ తరపున మెడికల్ కోసం ఖర్చు పెట్టినారు అమౌంట్ వచ్చి 1,56,50,624 రూపాయలు. ఈ మొత్తం అమౌంట్ మనకి ఇండస్ట్రీ నుంచే మనకి వచ్చింది. ఇది మొత్తం దీనికి విత్ థ్యాంక్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, హీరోస్ అందరికీ మనం కృతజ్ఞత చెప్పుకోవాలి, థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ విషయంలో. ఈ 1,56,50,624 రూపాయల్లో క్లైమ్స్ వచ్చింది మనకి 1,04,07,969 రూపాయలు. ఇది 2023-24 ఫిబ్రవరి వరకు వచ్చిన క్లైమ్ అమౌంట్. సో ఇప్పటివరకు ఇది మనం ఖర్చు పెట్టింది, క్లైమ్స్ వచ్చింది, మనం ఖర్చు చేసిన అమౌంట్ ఓపెన్గా మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈరోజు మనకున్న బ్యాంక్ బ్యాలెన్స్ 1,18,11,000 రూపీస్. ఇది ఈరోజు మన దగ్గర ఉంది. సో కార్పస్ ఫండ్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. ప్రతి సంవత్సరం మనం ఏదో విధంగా ఇబ్బంది పడుతూనే ఉన్నాము. లాస్ట్ టైం ఈ సంవత్సరం కూడా మనకి ఇన్సూరెన్స్కి అమౌంట్ లేని టైంలో కూడా మైత్రి రవి గారు ఫోన్ చేస్తే ఇమీడియట్ 10 లక్షల రూపాయలు అకౌంట్లో ఇస్తారు. ఆ రోజు ఆయన అకౌంట్లో వేయబట్టి అందరికీ ఇన్సూరెన్సెస్ రావడం జరిగినాయి. సో కొంతమందికి ఇప్పుడు ఇన్సూరెన్స్ల గురించి అన్ని రాంబాబు గారు కానీ లక్ష్మణ్ గారు మీకు తెలియజేస్తారు. కొంతమందికి ఇన్సూరెన్స్ అందలేదు, అది ఎందుకు అందలేదు ఏంటనేది క్లారిటీగా మీకు వివరిస్తారు. థ్యాంక్ యూ ఆల్.